అండి, నేను మహాలక్ష్మి. సీజన్ లో వచ్చేవి గోడుచుక్కులు కదా, కూర మాత్రం చాలా బాగుంటుంది. గోడుచుక్కుల్ని శుభ్రంగా ఒలుసుకొని కడుక్కున్నాక కళాయిలో కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. అవి నీళ్ళు మొత్తం ఇంకిపోవాలండి. మూత పెట్టేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికిపోయినాయండి. సరిపడా ఆయిల్ పోసుకొని ఎల్లుల్లి రెబ్బలు కచ్చబెచ్చగా దంచుకొని వేసుకోవాలి. తాలింపులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉడకబెట్టిన గోడుచుక్కులు వేసుకోవాలి. పసుపు, ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి కొంచెమే ఉప్పు వేసుకుంటున్నానండి. సరిపడా కారం వేసేస్తున్నాం కదా, కొంచెం సేపు మగ్గించుకోవాలి. మంట మిడిల్లో పెట్టుకొని వేసిన కారం, ఉప్పు, పసుపు అవన్నీ చిక్కుడుకాయలు పెట్టేటట్టు కొంచెం టైం పడుతుంది కాబట్టి మంట మిడిల్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించేయాలి. మగ్గిందండి. ఇప్పుడు టేస్ట్ కోసం ఎండు కొబ్బరి అయితే వేస్తున్నా. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా, పచ్చి కొబ్బరి తురుము ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి అయితే వేస్తున్నా, బాగుంటుంది ఎండు కొబ్బరి వేస్తే. ఎండు కొబ్బరి వేస్తే చూసారా ఎలా ఉందో కూర, చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మగుమ్మలాడిపోతుంది కూర మాత్రం. ఎండు కొబ్బరి వేసినాక ఒక 5 నిమిషాలు కూర మంట మిడిల్లో పెట్టుకొని మగ్గిస్తే సరిపోతుంది. ఇంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. గోడుచుక్కులు ఎండు కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.